రైట్ నమస్తే. బీజేపీ పార్టీ ఆఫీస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుల ఆధ్వర్యంలో కూడా దాడి జరిగింది. మరి ఆ దాడిని ఎట్లా చూస్తారని మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ దాడిని ఎట్లా చూస్తారు? మరి ఇంత భయాందోళన వాతావరణం క్రియేట్ అయింది ఇక్కడ. ఈ దాడిని మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి జవాబు వాళ్ళకు ఒక్క రేంజ్కు 1000 రేంజ్ల జవాబు చెప్పే రోజు దగ్గరలో ఉంది. ఈ కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు, దీని మీద వెంటనే క్షమాపణలు చెప్పి, బహిరంగ క్షమాపణలు చెప్పి, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందో ఆ దాడికి బహిరంగ క్షమాపణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి దీని మీద న్యాయ విచారణ చేసి ఎవరైతే బాధ్యులు అందరి మీద కఠిన చర్యలు. సామరస్యంగా చేస్తున్నాం, ధర్నా సామరస్యంగా చేస్తున్నాం, కానీ బీజేపీ వాళ్ళే రెచ్చగొట్టారంటూ కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్తామంటే ఏంది? రాళ్ళు తీసుకొచ్చుకొని, కూడా కత్తులు తీసుకొచ్చుకొని, కూడా కర్రలు తీసుకొచ్చుకొని దాడులు చేయడమా? అట్లా కాబట్టి కర్రలతోని, రాళ్లతోని, వీళ్ళతో శాంతియుతంగా అన్నారు. ఇది ఒక దౌర్జన్యపూరితంగా ఫ్రీ ప్లానెడ్ గా పోలీసు వాళ్ళు అండ చూసుకొని కాకి యూనిఫామ్ ల సహాయం తీసుకొని దాడి చేసిండ్రు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఉన్నదే 3 రాష్ట్రాల్లో, 3 వద్దులు ఉండే రాష్ట్రాలు, 30 లక్షల సైనిక పటావంతుని భారతదేశంలో పరిపాలిస్తున్నాం. మీకు దీనికి సమాధానం త్వరలోనే చెప్తాం. అంటే అయితే బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ప్రియాంక గారి మీద మాట్లాడిన వ్యాఖ్యల మీదనే ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా అయితే దీనికి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఇటలీలో కూడా భారతీయుల మీద దాడి జరిగిందట, హిందువుల మీద దాడి జరిగిందట. ఇప్పుడు సోనియా గాంధీ ఇంటి మీద దాడి చేయమంటారా మమ్మల్ని? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడో ఇదేందండి? విదేశీయులతో మాకు వచ్చిన సమస్య. విదేశీయులు ఎప్పుడు మా స్వదేశులు గారని చెప్తున్నాం కదా. విదేశీయులు ఎప్పుడు మా దేశస్తులు గారు, విదేశీయులుగానే ఉంటారు. ప్రియాంక గాంధీ వాద్రా గారితో మాకు సంబంధం లేదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఘటనలు జరిగితే ఢిల్లీలో ప్రభుత్వం ఏదైతుందో, ఢిల్లీలో ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళ మీద న్యాయపరమైన చర్య తీసుకోండి. దానికి కత్తులు, తుపాకులు, బాంబులు ఇవన్నీ అవసరం ఏమున్నది? ఇవి అవసరం లేదని. అంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఏం చెప్తారు మరి? తెలంగాణ రాష్ట్రంలో అయితే జరిగిన దాడిని, శాంతి భద్రతల విషయంలో మీరేం? తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రభుత్వం తక్షణమే కూడా ఎటువంటి హోంమంత్రి లేని రాష్ట్రము, విద్యాశాఖ లేని రాష్ట్రము, ఏ శాఖలకు మున్సిపల్ శాఖ లేని రాష్ట్రం. ఇది ఒక రాష్ట్రం, ఇది ఒక పరిపాలన. ప్రజలు చీకొడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. చెప్పండి, హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, 30 శాఖలకు మంత్రులు లేరు. ఒక్కడు టింగురంగడు అనుకుంటూ వెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని. ఒక అవినీతి ప్రభుత్వము, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వము. ఇప్పుడు కొత్త రకంగా సమస్యలను పక్కదో పట్టించడానికి ఇట్లాంటి సంఘటనలకు పురమాయిస్తున్నారు. దీన్ని మేము మాత్రం సరైన సమాధానం చెప్పే రోజుల ముందు. కండిషన్ ఎట్లుంది మరి? కండిషన్ లోపల సీరియస్ ఉంది, కొద్దిగా లోపల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఒకవేళ అన్ని దేవుడి దేవాళ్ళు అన్ని అనుకూలించి మంచిగా ఉంటే మంచిది. ఒకవేళ మంచిగా గిట్టి లేకపోతే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి డిమాండ్ ఇంత జరిగిన దాడికి మీ డిమాండ్ తక్షణమే దీని మీద తగిన న్యాయ విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. వీడియో విజువల్ చేసి దాడి చేసిన వెంటనే 307 కేసు పెట్టి వెంటనే జైలుకు వేయాలి. వేసిన తర్వాత న్యాయ విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అంటే హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. సో మీరు ఇట్లాంటి దాడులు ఇలా గతంలో కూడా స్టూడెంట్స్ ధర్నాలు చేసిన ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో ఏం చెప్తారు అసలు? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానండి, ఇప్పుడు అది పరిపాలన అర్హత లేని, పరిపాలన దక్షత లేని, పరిపాలకులకు నిజాయితీ లేని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దె మీద ఉంది. ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా. ముఖ్యంగా ఏదైతే జరిగిందో జరగడం ఇంకోసారి చెప్తున్నా, కొడుకులారా, కిరాయి గుండాలు, రౌడీలు కావచ్చు. మీరు ఏం చూసినరా ఈ తెలంగాణ బీజేపీని? ఇటుక జవాబు పద్ధతి మీరు అనుకున్నారచ్చు. లేపు ఎక్కడెక్కడ ఏమేం చేయాలో ఇటుక ముట్టే లోపల మేము మొత్తం గాంధీ భవన్ బీక్ పడేస్తాం మొత్తం అనుకోండి. సో ఇది పరిస్థితి. అయితే రాకేష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఈ దాడి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కావాలనే చేసింది. సో ఈ దాడికి ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. లేకపోతే దీనికి జవాబు బీజేపీ మొత్తం పార్టీ ఆఫీస్ కానీ బీజేపీ కార్యకర్తలు అందరూ దీనికి సమాధానం చెప్పే ఛాన్స్ ఉంది. సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి దీనికి సంబంధించిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని శిక్షించకపోతే మాత్రం దీనిపైన కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ అయితే ఉందంటూ కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.